ఇప్పుడు వారసత్వంగా వస్తున్నటువంటి ప్రాపర్టీ అయినట్లయితే, స్థలం యొక్క పత్రాలు మీ దగ్గర లేవు. ఆ స్థలానికి సంబంధించిన వ్యక్తులు కూడా చనిపోయారు. అటువంటి సందర్భాల్లో ప్రాపర్టీని ఎలా సంపాదించుకోవాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి. ముందుగా ఈసీ చెక్ చేసుకోండి. ముందుగా ఎన్‌కమర్ సర్టిఫికేట్‌లో ఎవరి పేరొస్తుంది? ఒకవేళ అక్కడ నేమ్స్ అన్నీ మీవున్నాయి. బట్ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేవు. అటువంటి సందర్భాల్లో మనం ఈ డాక్యుమెంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎప్పుడైతే డాక్యుమెంట్‌లో మన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోయినట్లయితే ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తామంటే దగ్గరలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ మన పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఒక ఎఫ్ఐఆర్ కంప్లెయింట్ మనం ఫైల్ చేయాల్సొస్తుంది. ఎఫ్ఐఆర్ కంప్లెయింట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నంబర్ పెట్టుకోవాలి దాని దగ్గర. నంబర్ 2 మనం ఎంఆర్ ఆఫీస్‌కి వెళ్లి మనం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటారు. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మనం తీసుకోవాలి. నంబర్ 2 ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌తో పాటు కోర్ట్‌కి వెళ్లి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేస్తూ కూడా ఒక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. అంటే పలానా వ్యక్తికి నేను యొక్క కొడుకుని, పలానా అమ్మకి నేను యొక్క కొడుకుని లేకపోతే కూతురునని ఏదో ఒకటి కొడుకనో, కూతురునో ఏదో ఒకటి ఆ రిలేషన్‌షిప్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్‌షిప్‌ని కోర్టు ధృవీకరిస్తుంది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ద్వారా. ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఈ 2 వచ్చేసిన తర్వాత ఒకవేళ ఆ ప్రాపర్టీ కాకుండా ఇల్లు ఏదైనా అనుకోండి అదే ప్రాపర్టీ. అప్పుడు ఆ ఇంటికి మనం ప్రాపర్టీ టాక్స్ ఉంటుంది. పవర్ బిల్ ఉంటుంది. అది కూడా మనం చెల్లిస్తున్నట్టయితే ఈ పవర్ బిల్లు, ప్రాపర్టీ టాక్స్, ఎన్‌కమరెన్స్ సర్టిఫికేట్, అదేవిధంగా లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్, అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవన్నీ కన్సల్ట్ చేసి మనం డైరెక్ట్‌గా ఎంఆర్ఓ గారిని కలిసి ఇదిగో ఈ రకంగా నేను అందున్నాను. ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అయితే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ నా దగ్గర లేవు కాబట్టి మీ రికార్డ్స్ ఉన్న ప్రకారంగా నా డాక్యుమెంట్ నా పేరు మీదుగా డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పినప్పుడు డెఫినిట్‌గా ఆ డాక్యుమెంట్ అతని పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది.